నిజమే. వాళ్ళ అమ్మ చనిపోయిన ఒక సంవత్సరం అవును మీద ఒక 2-3 నెలల్లో లేదంటే సంవత్సరంన్నర గ్యాప్లోనే నేను పరిచయం అయ్యాను. అవును నాతోటే కొన్ని వందల సార్లు అన్నాడు, బహుశా దేవుడు మా అమ్మని తీసుకెళ్తూ నిన్నిచ్చాడేమో నాకు ఓకే అని. అంటే ఇది పర్సనలే, బట్ ఇప్పుడు ఆయన లేనందుకు అది అన్నీ గుర్తుకొస్తున్నాయి. అవును ఆ, అంటే ఒక తల్లి, నాకు తెలిసినంత వరకు మాకు అనిపించింది, నా లైఫ్లో నేను నా కుటుంబంతో చిన్నతనంలో ఉన్నా ఏం నేర్చుకున్నా అనేది తర్వాత స్కూలు, బుక్స్, ఇల్లు, ఇదే ప్రపంచం. సాయి చందు బాల్యంలో చాలా గాయాలతోటి ఉన్నాడు. ఓకే ఇద్దరం కలిసి వ్యవస్థను నేర్చుకున్నాం. ఆయన నేర్చుకున్నాయి నాకు చెప్పిండు, నేను పాటించేటట్టు చేశాడు. అవి నాకు మంచిగా అనిపించినాయి. వ్యవస్థ ఇలా ఉంటుందా, ఇన్ని ఉంటాయా, ఇన్ని ఎదుర్కోవాలా, ఇన్ని రకాల విషయాలను నేర్చుకోవాలా, ఇలా ఇద్దరం కలిసి జర్నీ చేస్తూ తప్పులను అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ పోయినాం. అంటే ఒకరికి నేర్పించుకుంటూ. అంటే ఇందులో ఏమైందంటే సాయి చంద్ ఫ్రెండ్ అయిండు, నేను నా సాయి చంద్కి ఫ్రెండ్ అయినా. ఒకరికొకరం అమ్మ రోల్ ప్లే చేసుకున్నాం, ఒకరికొకరం గురువు రోలు, ఒకరికొకరం భార్యాభర్తలు, అలా డిఫరెంట్ రోల్స్ మా లైఫ్లో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు తల్లి లేని లోటును భార్యగా మీరు తీర్చగలిగారా ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాలలో? ఖచ్చితంగా. ఏమన్నా అంటుండే నాకు, అంటే తల్లి గురించి చెప్తూ మీ దగ్గర ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా. అంటే సాయి చంద్ ఏ రోజైతే నేను పరిచయం అయినో ప్రతి విషయం నాతో షేర్ చేసుకోవడం ఆయనకు ఒక అలవాటు లాగా మారిపోయింది. ఓకే, నాకు కూడా. అంటే ఆ ఏజ్లో ఇంకా ఆయనకంటూ ఎవరన్నా క్లోజ్ పర్సన్ ఉన్నారు ఒకరు ఆయన జీవితంలో అంటే అది నేనే. అఫ్కోర్స్ నాకు కూడా అంటే నాకు కుటుంబం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రయారిటీ ఈయనకి ఇచ్చినట్టే లైఫ్ కొనసాగింది. ఈయనకంటూ కొంచెం డిస్టర్బ్డ్ లైఫ్ కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఇంకా రజనే నా ప్రపంచం అన్నట్టు కూడా ఉన్నారు. ఆ విషయంలో చాలా సందర్భాల్లో ఆయన బాల్యం నుంచి ఒక 17 సంవత్సరాల వరకు ఏం జరిగినాయో ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకున్నారు. ప్రతి ప్లేస్కి నన్ను తీసుకెళ్లారు. ఆయన పడ్డ కష్టాన్ని నేను చెప్పారు, ఆయనకు ప్రేమను పంచిన వాళ్ళ గురించి చెప్పారు, ఆ మనుషుల దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్లారు. సాయి చంద్ గారు విద్యార్థి దశ నుంచే, తెలంగాణ నేపథ్యంలో కావచ్చు, విద్యార్థి దశ నుంచే కులం మీద జరుగుతున్న అణిచివేత గురించి పాట రూపంలో ఎప్పటికప్పుడు అంబేద్కర్ వాదిగా బయటికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మీతోటి తను షేర్ చేసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కుల వివక్షత గురించి కావచ్చు, అంబేద్కర్ విధి విధానాలను ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు, ఇటువంటి అంశాలు. ఇప్పుడు షేర్ చేసుకోలేని విషయమే లేనప్పుడు ఇది ఒక్కదాని గురించి షేర్ చేసుకున్నారా? అదొక మా జీవితం. రజని, మనం రాబోయే రోజుల్లో మన కుల వివక్ష గురించి మనం బయటికి రావాల్సి ఉంటుంది, మనం పోరాడాల్సి ఉంటుంది, మన వంతు గొంతుగా మనం వినిపించాల్సి ఉంటుంది అని ఇటువంటి ఏమన్నా అంటూ ఉంటారు? ఇప్పుడు ఈ రోజు ఏదో సాయి చంద్ కుల వివక్షత గురించి మాట్లాడిందని కాదు, మా పెళ్ళే దానికి ఆదర్శం. మా ఇద్దరి డెసిషనే దానికి ఆదర్శం. ఒకటి, ఆయన పుట్టుకతోటే అవమానాలను ఎదుర్కొన్నాడు. ఈ రోజు ఏదో కొత్తగా అవమానం ఎదుర్కొన్నాక అంబేద్కర్ లేకపోతే అంబేద్కర్ వాదాన్ని ఎత్తడం కాదు. ఆయన పుట్టుకల్ని అవమానాలను ఎదుర్కొంటూనే ఎదిగిండు ప్రతి సందర్భంలోను, ప్రతి వ్యవస్థలోను. అలా ఎదుర్కొన్న ప్రతిసారి అంబేద్కర్ గారి రచనలు చదవడం, వ్యవస్థలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, దీని మార్పుకు మనం ఏం చెయ్యాలి, అరే అంతంత మహానుభావులు ఇంత చేస్తున్నప్పటికీ ఇంకా ఈ పేరుతోటి మనం ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అంటే వ్యక్తుల్లో, మనుషుల్లో వాళ్ళలో ఉన్న టాలెంటో ఇంకొకటి ఎందుకు చూడలేకపోతున్నారు ఈ ముసుగులో? కాబట్టి కులరహిత సమాజం కావాలి, కులాంతర వివాహాలు ఇటువంటిది అనేది ఒక యంగ్ ఏజ్లనే, ఇంకా చిన్న ఏజ్లనే 17, 18 ఆ ఏజ్లోనే ఆయన ఏదైతే ఎదుర్కొన్నాడో ఆ ప్రతి ఒక్క విషయం గురించి, అది ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఇట్లా అనేక విషయాల గురించి ఉన్నాయి. దాంట్లో కులం ఉంది, స్త్రీ పురుష సమానత్వం ఉంది, ప్రాంతీయ వివక్షత గురించి ఉంది, కుల వివక్షత గురించి ఉంది, నిజంగా చెప్పాలంటే వర్ణ వివక్షత గురించి ఉంది. అన్ని వివక్షతల గురించి అన్నిటి పోరాటాల్లో సాయి చంద్ ఉన్నాడు. అన్నిట్లోనూ ఆయన వంతుగా ఆయన ఏం నేర్చుకున్నాడో అది సమాజానికి చెప్పడంలో కూడా ముందున్నాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి సాయి చంద్ గారు అసలు 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే అసలు ఈ పదవి అప్పుడే ఎందుకు రాలేకపోయింది? ఇన్నేళ్ళు సాయి చంద్ గారిని చూసి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం జరిగింది?
గతంలో సాయిచంద్ గారు మాట్లాడుతూ కూడా చాలా వేదికలలో నేను ఎక్కువ మాట్లాడతా కాబట్టి నాకు పదవులు రావట్లేవు, నేను ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి నాకు పదవులు రాకపోవడానికి ఇది ఒక కారణం కావచ్చు అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి మీతో ఇటువంటి అంశాలు ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ రాజకీయ వ్యవహారాల గురించి? రాజకీయ వ్యవహారాలు షేర్ చేసుకునేవాడు, అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు. కాకపోతే నేను మాత్రము రాజకీయాలను లేకపోతే కొన్ని అంశాలను అంత సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నా భర్త తిను కొన్ని విషయాల పట్ల మీరు అవసరం లేదు, కొన్ని అంటే ఎలా ఉంటామంటే ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి, ఏ విషయాల గురించి పెద్దగా ఆలోచించొద్దు, సరే ఉండని, సమాజంలో అన్ని కోణాల మనుషులు ఉంటారు, ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంటుంది. రాజకీయాల్లో ఉండడం మీకు ఇష్టమేనా? అప్పుడు అంటే ఫ్యామిలీ యాజ్ ఎ వైఫ్ గా మీకు ఇష్టం ఉండేదా? ఇప్పుడు మా జీవితమే ప్రజలతో ముడిపడి ఉన్న జీవితం మొదటి నుంచి. అంటే రాజకీయాలని ప్రజలను కూడా మనం వేరుగా చూడలేం కదా సమాజంలో. కాబట్టి మా జీవితమే 2003 నుంచి ప్రజలతో ముడిపడి ఉన్న జీవితమే. మేమిద్దరమే బ్రతకాలి అనేటట్టు ఏ రోజు మా లైఫ్ లేదు. స్టూడెంట్ ఉద్యమాల్లో ఆయన వెళ్తే వెళ్ళడం, ఎన్నో అంబేద్కర్ వాదం గురించి పుస్తకాలను, జ్యోతిరావు బాపులే గారి గురించి పుస్తకాలను, పెరియార్ పుస్తకాలను, సావిత్రి బాపులే గారి చరిత్రలని, నేను కూడా కొన్ని ఎన్నో ఇది చదువు, ఇది తెలుసుకో అనే అంశాల గురించి కావచ్చు, తెలంగాణ ఉద్యమం ఎందుకు అవసరం, ఆత్మగౌరవం ఎందుకు అవసరం, ప్రాంతీయ వివక్షత ఎందుకు అవసరం అనే విషయాల గురించి కావచ్చు. లేదు, ఒక ఉద్యమ పార్టీ ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఈ ఫలాలను మనం ప్రజలకు ఎలా అందించాలి, ఎలా అందిస్తే ఒక మంచి సమాజాన్ని, శ్రేయస్కరమైన సమాజాన్ని ఇప్పుడు మనం ఇంత కష్టపడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఒక మంచి ఫలాలను అందించే దిశగా ఎలా అడుగులు వేస్తుంది, ఈ అంశాలన్నీ నాతో చర్చించేవాళ్ళు. మొదటి నుంచి ఇవన్నీ అలవాటు ఉన్నాయే కాబట్టి ఇవన్నీ తను చెప్తూ ఉంటే నేను తెలుసుకుంటూ తన వెంట నడిచిన దాన్ని కాబట్టి నాకు ఏ రోజు ఈ వ్యవస్థలో నువ్వు వెళ్ళాలి వెళ్ళొద్దు అనే విధంగా మేము ఏ రోజు డిస్కషన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే జీవితం మొత్తం 70-80% ప్రజా జీవితంలో కాబట్టి ఒక 20% మాత్రమే కుటుంబ జీవితంలో కాబట్టి ఆ 20% తనని, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అమ్మ రోల్ మీరు పోషించారా అని, అదే అమ్మ రోల్లో నేనుండి ఆలోచిస్తే తనని కొంచెం రిలాక్స్ గా ఇంట్లో ప్రశాంతంగా ఉండడం కోసం అవే విషయాలు నేనెత్తితే మళ్ళీ డిస్కషన్ చేసి ఆయన ఎందుకు అని చెప్పేసి కొంచెం నేను తగ్గించేది.